Hello my dear hardworking people, welcome back to another new informative video on ESET 2026 ప్రిపరేషన్. సో ఈ వీడియోలో కంప్లీట్గా చాట్‌జిపిటిని యూస్ చేసుకొని మనము ఈసెట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, మన ఈసెట్ ప్రిపరేషన్లో ఎఫెక్టివ్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్న దాని గురించి ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. సో చాట్‌జిపిటి అనేది మనకి ఎక్కడ యూస్ఫుల్ అవుతుంది అనే దాని గురించి ఫస్ట్ థింక్ చేద్దాం. ఇప్పుడు మనం నేర్చుకోవడానికి చాట్‌జిపిటి యూజ్ అవుతుంది ఎక్కడెక్కడ. ఇప్పుడు సపోజ్ ఒక పర్టికులర్ సబ్జెక్ట్ ఉంది, మ్యాథ్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు. ఇందులో ఏంటి షార్ట్ కట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్, దీనికి మనం చాట్‌జిపిటి యూస్ చేసుకోవచ్చు. అలానే ఇంకొక వన్ మోర్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే బిట్స్ ప్రాక్టీస్ చేయడం. ఈ బిట్స్ ప్రాక్టీస్ చేయడం అనేది మనకి ఎంత ఎఫెక్టివ్గా మనం ప్రాక్టీస్ అయితే అంత బాగా అనేది మనము లైక్ ఎగ్జామ్లో మంచిగా పర్ఫామ్ చేయగలం, రైట్? సో అలానే ఇప్పుడు ఈ చాట్‌జిపిటిని యూస్ చేసుకొని బిట్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం అనమాట మనం ఇక్కడ. ఎలాగా? మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గన్ షాట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ అండ్ అలానే పీవైక్యూస్ చాలా ఇంపార్టెంట్ కదా. అయితే ఇప్పుడు చాట్‌జిపిటికి ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాను నేను. ఆ ప్రాంప్ట్ ద్వారా అది అనలైజ్ చేసుకోవాలి, పీవైక్యూస్ ఏంటి, దాన్ని బేస్ చేసుకొని ఈసెట్ వాళ్ళు ఎంత హార్డ్నెస్గా ఇస్తున్నారు పేపర్ అనే దాన్ని అది అనలైజ్ చేసి అర్థం చేసుకొని దాని ప్రకారంగా మనకి పీవైక్యూస్ ఇస్తుంది అనమాట. అది ఇచ్చే పీవైక్యూస్ని మనం ఎలాగ యూటిలైజ్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. ఫస్ట్ హేర్ ఇట్ ఈస్ ద ప్రాంప్ట్ అనమాట. ఇక్కడ చూడండి, యూఆర్ అండ్ ఏపీ ఈసెట్ అని ఇచ్చా కదా. ఒకవేళ మీరు ఏ ఈసెట్ రాస్తున్నారు, టీజీ ఈసెట్ అంటే టీజీ ఈసెట్ మాడిఫై చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, ట్రైనర్స్ ఫర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇక్కడ మీరు మీ బ్రాంచ్ నేమ్ ఇచ్చుకోండి. నెక్స్ట్ ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ ఏపీ ఈసెట్ అయితే ఏపీ ఈసెట్ అని పెట్టండి, లేకపోతే టీఎస్ ఈసెట్ అంటే టీఎస్ పెట్టండి, లేకపోతే రెండు అంటే ఏపీ అండ్ టీజీ ఈసెట్ అని పెట్టుకోండి. ఇక్కడ సబ్జెక్ట్ నేమ్ కదా. సపోజ్ ఐ విల్ గివ్ సబ్జెక్ట్ నేమ్ లైక్ కంప్యూటర్ నెట్వర్క్స్ అని ఇస్తున్నా నేను. లెట్స్ చెక్ కంప్యూటర్ నెట్వర్క్స్లో ఏ టాపిక్ ప్రిపేర్ అంటే లెట్స్ థింక్ టోపాలజీస్ ప్రిపేర్ అవుతున్నాం అనుకోండి. నెక్స్ట్ దానికంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చేసాము. ఇక్కడ చూడండి, ఆస్క్ వన్ క్వశ్చన్, వెయిట్ ఫర్ ఆన్సర్, ఇఫ్ ఆన్సర్ ఈస్ కరెక్ట్ సే కరెక్ట్ ఆన్సర్ అండ్ గివ్ మీ 2 lines ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. రాంగ్ అనుకోండి, క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కావాలన్నమాట ఎగ్జామ్ ఓరియంటెడ్గా. ఓకేనా? ఎలాగై చూద్దాం. 1 by 1 క్వశ్చన్ ఇస్తుంది ఇది. లెట్స్ డూ దిస్. ప్రాంప్ట్ అయితే నేను ఇచ్చేసాను ఇక్కడ, రైట్? ఇట్ ఈస్ అనలైజింగ్, ఇట్ ఈస్ రీడింగ్ ద డాక్యుమెంట్స్ ఫ్రమ్ ప్రీవియస్ ఇయర్స్. ఓకే, సో వన్స్ అది ఇచ్చిన తర్వాత చూద్దాం. యా, ఇన్ స్టార్ టోపాలజీ క్వశ్చన్ 1 ఇచ్చింది ఏంటి? ఇన్ స్టార్ టోపాలజీ ద సెంట్రల్ హబ్ ఫెయిల్, వాట్ హ్యాపెన్స్ టు ద నెట్వర్క్? ఏమవుతుంది? హబ్ ఫెయిల్ అయిపోతే, హబ్ అనేది సెంట్రలైజ్డ్ డివైస్ కదా, అది ఫెయిల్ అయిపోతే ఏమవుతుంది? కంప్లీట్గా నెట్వర్క్ ఫెయిల్ అయిపోతుంది. ఆన్సర్ బి అనేది కరెక్ట్. ఓన్లీ 1 node ఫెయిల్ అవుతుందా? కాదు, సెంట్రల్గా ఉంటుంది కాబట్టి. సో వన్స్ అది ఫెయిల్ అయిపోతే కమ్యూనికేషన్ ఉండదు కాబట్టి ఎంటైర్ నెట్వర్క్ ఫెయిల్స్. సో ఐ విల్ గో విత్ ఆప్షన్ బి. సో ఇప్పుడు ఇదేం చేస్తుంది ఒకసారి చూద్దాం. మనం ఇచ్చిన ఈ ఆప్షన్ అనేది అనలైజ్ చేసి కరెక్టా రాంగ్గా ఇస్తుంది. కరెక్ట్ ఇచ్చి చూద్దాం. 2 lines ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. ఏంటి? ఇన్ స్టార్ టోపాలజీ ఆల్ డివైస్ ఆర్ కనెక్టెడ్ టు ఏ సెంట్రల్ హబ్ ఆర్ స్విచ్. ఇఫ్ ద హబ్ ఫెయిల్, కమ్యూనికేషన్ బిట్వీన్ ఆల్ నోడ్స్ స్టాప్, ఎంటైర్ నెట్వర్క్ కొలాప్స్. ఓకే, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. ఇది మీరు షార్ట్ నోట్స్గా కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్, విచ్ టోపాలజీ రిక్వైర్స్ ద లీస్ట్ అమౌంట్ ఆఫ్ కేబులింగ్? మనకు తెలుసు కేబులింగ్ తక్కువ యూస్ చేసుకునేది మెస్ టోపాలజీ. ఎందుకంటే ఒక్క కేబుల్ ఉంటే చాలు, రిమైనింగ్ అన్ని దానికి కనెక్ట్ అయిపోతాయి సిస్టమ్స్ అన్నీ. కానీ ఇప్పుడు నేను మెస్ టోపాలజీ అని ఇస్తున్నా. యాక్చువల్లీ ఇప్పుడు నేను ఇచ్చే ఆన్సర్ అనేది రాంగ్. ఇప్పుడు అది ఎలా ఇస్తుందో చూద్దాం. ఇట్ ఈస్ అనలైజింగ్ అండ్ ఇట్ విల్ గివ్ యూ. లెట్స్ చెక్ ఇట్ అవుట్. ఎస్, రాంగ్ ఆన్సర్ ఇచ్చిందా? మెష్ టోపాలజీ యాక్చువల్లీ రిక్వైర్స్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేబుల్స్. సో మెష్ టోపాలజీలో ఎన్ని నెంబర్ ఆఫ్ కేబుల్స్ కావాలన్నది కూడా అది క్లియర్గా ఫార్ములా కూడా ఇచ్చింది. n×n-1/2 ఇన్ని కేబులింగ్ మనకు కావాలి మెష్ టోపాలజీలో అని చెప్పి. అండ్ అలానే చూడండి, ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఆప్షన్ దానికి సంబంధించి కేబులింగ్ ఎంత క్లియర్గా ఇచ్చింది. దీన్ని బట్టి ఆన్సర్ ఏంటి? బస్సు, సింగిల్ బ్యాక్ బోన్ కేబుల్ షేర్డ్ బై ఆల్ నోడ్స్. ఓకే, దీన్ని బట్టి అది మళ్ళీ మనల్ని అడుగుతుంది అనమాట,
ఇప్పుడు ఒకసారి నువ్వు ఆలోచించుకొని చెప్పు, లీస్ట్ కేబుల్ దీనిలో ఏది అని చెప్పి. సరే బస్సే కదా, అయినా నేను మళ్ళీ ఏ ఇస్తా. ఇప్పుడు రాంగ్ ఇస్తున్నా, మళ్ళీ ఏం చేస్తుందో చూద్దాం. అర్థం కాకుండా రాంగ్ పెట్టేసాము, ఏం చేస్తుందో చూద్దాం ఒకసారి. స్టిల్ ఇన్కరెక్ట్. లెట్స్ లుక్ ద ఈసెట్ కాన్సెప్ట్ క్లియర్లీ. స్టార్ టోపాలజీ ఏం చేస్తుంది? ఆల్ నోడ్ కనెక్ట్ సపరేట్లీ టు ద హబ్, మోర్ కేబుల్స్ నీడెడ్. ఇక్కడ బస్ టోపాలజీ గురించి ఇచ్చారు. ఆల్ నోడ్ షేర్ వన్ బ్యాక్ బోన్ కేబుల్, మినిమం కేబుల్ రిక్వైర్డ్. సో మెష్ వచ్చేసి మ్యాక్సిమం రియలబిలిటీ, మ్యాక్సిమం కేబులింగ్. బస్ టోపాలజీ లీస్ట్ కేబులింగ్ కాస్ట్ అనమాట. సో అది ఎక్స్ప్లెయిన్ చేసేసి థర్డ్ క్వశ్చన్ ఇచ్చింది. మళ్ళీ చూడండి ఇక్కడ మళ్ళీ, ఇఫ్ ఏ ఫుల్లీ కనెక్టెడ్ మెష్ టోపాలజీ ద నెంబర్ ఆఫ్ లింక్స్ రిక్వైర్డ్ ఫర్ ఎన్ నోడ్స్ ఈజ్, ఇప్పుడే మనకు ఫార్ములా వచ్చింది ఏంది ఇక్కడ, n into n minus 1/2, రైట్? సో అదే ఆన్సర్. ఏముంది ఇక్కడ? ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. n into n minus 1/2. సో బి ఆప్షన్ ఈజ్ కరెక్ట్, రైట్? సో ఐ విల్ కీప్ బి. ఇలాగా మనం ఇచ్చే ఆన్సర్స్ని అది అనలైజ్ చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది అనమాట. రైట్ అయినా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, రాంగ్ అయినా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. చూడండి, సింగిల్ ఆర్ డబుల్ లైన్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో ఇలాగ మనము లైక్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. మీకు బ్రేక్ టైం ఉంటుంది కాలేజ్లో, అప్పుడు మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు ఇంటర్న్షిప్లో ఉంటే మీ ఫ్రీ టైంలో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఈ ప్రాంప్ట్ అనేది మీకు కావాలన్నట్లయితే కామెంట్ సెక్షన్లో నేను గ్రూప్ లింక్ అనేది షేర్ చేస్తాను. గ్రూప్లో జాయిన్ అయిపోండి. ఆ గ్రూప్ డిస్క్రిప్షన్స్ చూసుకుంటూ ఉండండి. దాంట్లో అడ్మిన్ ఎనీ వన్ అడ్మిన్ కన్నా మెసేజ్ చేయండి. లేకపోతే డ్రైవ్లో ఒక ఫైల్లో ఈ యొక్క ప్రాంప్ట్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? సో ఐ హోప్ ఇది మీ ఈసెట్ ప్రిపరేషన్కి ఈ చాట్‌జిపిటిని యూస్ చేసుకోవడం అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుందని మీకు షేర్ చేస్తున్నాను. లెట్స్ రాక్ ఇన్ ఈసెట్. థ్యాంక్ యూ. I will be back in another new video.